డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రఘు లాంటి చీడ పురుగులను వేరేమన్నారు. రఘు లాంటి బ్లాక్ మెయిలర్లను అంబేద్కర్ జయంతి స్టేజీలపై ఎక్కించడమే అంబేద్కర్ కి కలంకం. దళితుల పేరుతో దగా చేసే రఘు లాంటి వారిని అధికారుల ఛాంబర్లో రాణిస్తే ఆ ఛాంబర్ కి కలంకం అయిపోతుందన్న ఉద్దేశం. బాబు బుజ్జి, నీ వ్యవహారం ఏంటో చెప్పేమా విను. రఘు దళితుల కోసం సేవ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి నిన్నెందుకు డిస్మిస్ చేశారు? హైకోర్టులో నీ పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయింది? సీనమ్మ అనే మహిళకు నీవు సోషల్ వెల్ఫేర్లో ఉద్యోగం ఇప్పిస్తారని సుదర్శన్ అనే పేరుతో నువ్వు ఫోన్ పేలో నగదు వేసుకున్నది నిజం కాదా? సీనమ్మకు నువ్వు ఉద్యోగం ఇప్పించావా? తోటపల్లి గూడూరులో ఎస్సీ ఎస్టీ కేసులో న్యాయం చేస్తారని వెళ్లి నిందితుల పక్షారా నువ్వు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ట్రక్కు డ్రైవర్లుగా ఉద్యోగం ఇప్పిస్తారని గూడూరులోని కొంతమంది యువకుల వద్ద ఒక్కొక్కరి వద్ద 30,000 రూపాయల చొప్పున తీసుకుని వారికి సంవత్సరం రోజులకు పైగా ఉద్యోగం ఇవ్వకుండా వారికి మాయ మాటలు చెబుతూ మోసగించటంతో వారు నిన్ను నిలదీస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని కాలర్ పట్టుకుని మళ్ళీ వాళ్లను బెదిరించి డబ్బులు ఎగ్గొట్టిన విషయం వాస్తవం కాదా? ఇలాంటి చీటర్వనే నీలాంటి వాడిని అంబేద్కర్ జయంతి స్టేజ్ ఎక్కిస్తే ఆ జయంతికే కలంకం అన్నదే మా అభిప్రాయం. మీ సుద్దురు తీస్తే చాంతడంత ఉంది, చూద్దాం.